హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రియల్మీ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ 10 Pro Plus మొబైల్ని అయితే మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఆల్రెడీ ఈ రియల్మీ 10 Pro Plus గురించి నేను ఇన్డెప్త్ రివ్యూ కూడా చేశాను. చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పైన ఐ కార్డులో కూడా ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఈ రియల్మీ 10 Pro Plus కొనాలి అనే ఆలోచన ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియోని అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఎందుకంటే ఆ వీడియోలో అసలు ఈ మొబైల్ ఎటువంటి స్పెసిఫికేషన్స్తో తీసుకొని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొని వచ్చారు, ఎవరికి ఈ మొబైల్ బాగా సూటబుల్ అవుతుంది అన్నది క్లియర్ కట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ చాలామంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అన్బాక్సింగ్స్ చూసి మొబైల్ని అయితే కొంటున్నారు. ఎప్పుడైనా కానీ మీరు ఏ కంపెనీ మొబైల్ తీసుకుంటున్నా కానీ ఫస్ట్ ఆ మొబైల్ రివ్యూ అయితే ఒకసారి చెక్ చేయండి. రివ్యూ చెక్ చేసిన తర్వాతే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అసలు ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్నది. అందుకే ఈ మొబైల్ ఎవరైనా కొనే ముందు ఫస్ట్ ఈ మొబైల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఆ రివ్యూ అయితే చెక్ చేయండి. ఆ తర్వాతే మీరు డిసైడ్ అయితే అవ్వండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఈ మొబైల్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అన్బాక్సింగ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో కూడా చూసేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, రియల్మీ 10 Pro Plus బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసి ఉంది. అండ్ బాక్స్ ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి డేర్ టు లీప్ అని ఇంకొక మినీ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో కూడా ఇప్పుడు చూసేద్దాం. అండ్ మొబైల్కి సంబంధించిన యూజర్ మాన్యువల్స్, అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. అండ్ క్లియర్ కేసును కూడా వీళ్ళు బాక్స్లోనే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా క్లీన్ అయితే ఉంది కొంచెం. అండ్ మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ని పక్కన పెట్టేస్తే బాక్స్లో మనకి చార్జర్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 80V ఫాస్ట్ ఛార్జర్ టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఈ ఛార్జర్ని యూస్ చేసి ఛార్జ్ చేసినట్లయితే మీకు దగ్గరగా 30 to 40 minutesలో 0 to 100% ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ ఆరామ్సే 1 full వర్కింగ్ డే అయితే ఈ మొబైల్ మీకు వస్తుంది. ఎందుకంటే 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ ఉండటం వల్ల. అండ్ మొబైల్ ఓవర్లుక్ చూసినట్లయితే మొబైల్ రియల్గా చూస్తానికైతే చాలా అంటే చాలా బాగుంది మీకు. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా అంటే చాలా ప్రీమియంగా అయితే ఉంది, చూస్తున్నారు కదా. అండ్ కెమెరా లైట్గా బంప్ అయితే ఇచ్చారు. బాటంలో మనకి రియల్మీ అని బ్రాండ్ నేమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా ఈ బాడీ వచ్చేసి ప్లాస్టిక్తో బిల్డ్ అయింది, సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం. అండ్ ఎడ్జెస్ అయితే చాలా అంటే చాలా కరువు డిస్ప్లేతో తీసుకొని వచ్చారు. చాలా అందంగా అయితే ఈ డిస్ప్లే అయితే ఉంది. అండ్ పౌచ్ వేస్ట్ చేసి చూద్దాం ఒకసారి. కేస్ వేస్తే ఏమైనా డిజైన్ పాడవుతుందా లేదా అన్నది కూడా. అండ్ కేస్ వేసినా కానీ మనకి లుక్ అయితే పాడవట్లేదు, క్లియర్ కేస్ కాబట్టి చాలా బాగుంది. ఇంకా పౌచ్ తీసేసి ఒకసారి మొబైల్ ఓవర్ లుక్ అయితే ఒకసారి చూసేసేద్దాం. ఫ్రెండ్స్, రైట్ సైడ్ చూసినట్లయితే మనకి పవర్ ఆఫ్ ఆన్ బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కూడా రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీకు ఏమీ కనిపించట్లేదు, లెఫ్ట్ సైడ్ ఎంటీగా అయితే ఉంది. అండ్ బాటంలో మనకి మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్ అండ్ మైక్ అండ్ సిమ్ ట్రే కనిపిస్తుంది. ఒకసారి ఓపెన్ చేద్దాం. 3 స్లాట్ ఇచ్చారో లేదో కూడా ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఈ మొబైల్లో మనకి 3 స్లాట్ అయితే లేదు, డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్. మీరు SD కార్డ్ యూజ్ చేయాలంటే ఛార్జింగ్ పోర్ట్ ఉంది కదా, టైప్ సి పోర్ట్, OTG ద్వారా మీ 100 GB వరకు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు OTG కనెక్టర్ యూజ్ చేసి. అండ్ టాప్లో చూసినట్లయితే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ ఇంకొక స్పీకర్ కూడా మనకి టాప్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని బూట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే మిమ్మల్ని కలుస్తాను అన్ని సెట్టింగ్స్ చేసేసి. ఫ్రెండ్స్, రియల్మీ 10 Pro Plus హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. మెయిన్గా ఈ మొబైల్ డిస్ప్లే అయితే చాలా అంటే చాలా బ్రైట్గా అండ్ టచ్ రెస్పాన్స్ అనేది మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చాలా అంటే చాలా ప్రీమియంగా అయితే ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ బ్లోట్వేర్ కూడా చాలా అంటే చాలా ప్రీ ఇన్స్టాల్ అయితే అయ్యి ఉంది. మీకు అనవసరమైన యాప్స్ ఉంటే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అలాగూ SD కార్డ్ సపోర్ట్ కూడా మనకి లేదు కాబట్టి మీకు అనవసరమైన యాప్స్ని అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. టచ్ రెస్పాన్స్ చూసారా, చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ అబౌట్లోకి వెళ్ళి మీరు చెక్ చేస్తే
మనకి ఈ మొబైల్ 128GB స్టోరేజ్కి గాను 23GB స్టోరేజ్ అయితే తీసుకుంది. అండ్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే మనకి ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. అప్ టు 8GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ అనేది చేసుకోవచ్చు. కానీ ఈ ఆప్షన్ మీరు ఆఫ్ చేసుకోండి, మీకు అవసరమే లేదు. అండ్ బాటంలో చూసినట్లయితే మనకి క్యామ్ క్వాలిటీ కూడా మెన్షన్ చేశారు. అండ్ ఈ మొబైల్ మనకి Android 13 మీద రన్ అవుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ 2 years వరకు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ కెమెరా కూడా ఒకసారి చెక్ చేద్దాం. మెయిన్ కెమెరా ఎట్లా ఉంది అండ్ కెమెరా ఎంతవరకు రికార్డ్ చేసుకోవచ్చు వీడియో క్వాలిటీ, అది కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి కెమెరాలో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాకి సపరేట్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీరు చూసినట్లయితే వీడియో రికార్డింగ్ కూడా ఇప్పుడు ఎంతవరకు రికార్డ్ చేసుకోవచ్చో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ కెమెరా వచ్చేసి 4K 30fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 60fpsలో కావాలంటే 1080లో 60fps బ్యాక్ కెమెరా యూస్ చేసి వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా మనం 1080 30fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ ఎవరైతే ఎడ్జ్ స్క్రీన్ ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కెమెరాలో మనకి వీడియో రికార్డింగ్లో చాలా ఆప్షన్స్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఓవరాల్గా ఈ మొబైల్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. మంచి ప్లాస్టిక్ రేంజ్ మొబైల్ అయితే మీకు అరౌండ్ 25,000లో అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ మొబైల్ గురించి పూర్తిగా నేను రివ్యూ చేశాను, చూడకపోతే ఆ రివ్యూ కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఓవరాల్గా ఈ మొబైల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేయడానికి నాకు మీ సపోర్ట్ కూడా కావాలి. అండ్ మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.